నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేట గ్రామంలో గల రాజన్న స్వామి ఆలయంలో శ్రీ రాజన్న స్వామి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ జాతర మహోత్సవం సందర్భంగా గురువారం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, గంగ పూజ, స్వస్తి పుణ్యం, అంకురార్పణ నిర్వహించినట్లు ప్రధాన చెక్కులు జగదీశ్వర్ స్వామి తెలిపారు. ఈ శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి గారు ధ్వజారోహణం, శిఖర పూజ నిర్వహించారు. ఈ జాతరని ప్రతి ఒక్క భక్తులు భక్తి శ్రద్ధలతో సద్వినియోగం చేసుకొని స్వామివారిని దర్శించుకోవాలని శ్రీ 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 శివయోగి శివాచార్య తెలిపారు. ఆలయ ఈవో శివ రుద్రప్ప మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య శిబిరాలు, పోలీస్ సిబ్బందిచే బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు. జాతర ప్రతిరోజు అన్నదానం ఉంటుందన్నారు. జహీరాబాద్ మణియార్పల్లి నుండి బడంపేట్ దేవస్థానం వరకు టీఎస్ఆర్టీసీ జహీరాబాద్ వారిచే ప్రత్యేక బస్సులు నడిపేటట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు జగదీశ్వర్ స్వామి, మల్లికార్జున స్వామి, ఆలయ అర్చకులు చిన్న వీరయ్య స్వామి, బుచ్చయ్య స్వామి, ఆలయ ఇన్ఛార్జి శివానంద స్వామి, పి దయానంద్ పాటిల్, ఆర్ సరస్వతి, బి సిరుపాల్, జి గోపాల్, పి అంజయ్య, పి అశోక్, సి అశోక్, రచయ స్వామి, సోమలింగం, శివరాజ్, శివమూర్తి స్వామి తదితరులు పాల్గొన్నారు. अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु पशभावदन्ते सानो मन्त्रेश मुहूर्तं दुहानादिर्नुर्वागस्मान्नुपसिष्ठदैतो अयं आवरणार्थं हरिद्रा कुङ्कुमार्चूर्णान् समर्पयामि. అందరూ ఒకసారి ముట్టుకోండి. పార్వతీశాయ సౌరత్ర జయ మంగళ పరమేశ్వర మహాదేవ. ఆరోహణ కార్యక్రమం చేసుకుంటూ ప్రారంభించి రేపు ఉదయాన్నే 5 గంటలకు అగ్నిగుండము, ఎల్లుండి సాయంత్రం మధ్యాహ్నము 2 గంటలకు భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణం, రాత్రి 8 గంటలకు ఎల్లుండి 16 నాడు భవ్య రథోత్సవం ఉంటుంది. కాబట్టి సమస్త సద్భక్తులందరూ విచ్చేసి భద్రకాళి సమేత రాచన స్వామి యొక్క కృపకు పాత్ర కావాలని అందరికీ కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి అందరికీ కూడా శుభావాన్ని పలుకు చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కమిటీ కానీ సద్భక్తులందరూ కూడా కానీ అర్చకులు అందరూ సముఖం లోపల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సవినయంగా అందరూ కూడా విచ్చేసి గురువు కానీ భక్తుల యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సేవ సమర్పించుకోవాలని రాచయ్య స్వామి సదాకాలంలో భక్తులకు కూడా ఇదే రీతిగా ఆయుష్ ఆరోగ్యాన్ని కాపాడాలని శుభంభూయ. ఈ సంవత్సరం 2024 రాచన స్వామి యొక్క జాతర ఉత్సవాలు అత్యంత వైభవం జరుగుటకు సంఘ ఆశీర్వాదం ఉండవాలని, అదేవిధంగా భక్తులు కూడా అందరూ సహకారం చేయాలి, ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా సహకారం చేయాలి. ఈరోజు ఉదయం నుంచి అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయింది స్వామివారి ఆధ్వర్యంలో. రేపు ఉదయం 15వ తారీఖు రోజు అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. అదే 16వ తారీఖు శనివారం రోజు స్వామివారి యొక్క కళ్యాణం
మరియు రథోత్సవం అత్యంత వైభవంగా జరపబడింది. కావున ఇటు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేసి స్వామివారికి ఉపపాత్రలు కావాల్సింది మరి